వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ మనకి వేకెన్సీస్ అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికొచ్చేసి మనకి 12th పాస్ అనమాట. ఓన్లీ ఇంటర్ ఉంటే చాలు. సో మన ఈ యొక్క పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్. సో నేమ్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్ స్టాటస్. సో అంటే మనకి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు కూడా రిజర్వేషన్ పరంగా అయితే మనకి ఫిలప్ చేయబోతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అన్రిజర్వ్డ్ 2 అండ్ ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఈ విధంగా అయితే మొత్తం 5 పోస్టులకి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పే మ్యాట్రిక్స్ లెవెల్ మనకు లెవెల్ 4 కింద అయితే మనకు పర్ మంత్ శాలరీ 49,371 రూపాయలు అయితే మనకి ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్కి 49,371 రూపాయలు, అంటే మ్యాక్సిమం 50,000 రూపాయలు అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాకపోతే ఏంటంటే అప్పర్ ఏజ్ వచ్చేసి మనకి 27 సంవత్సరాలని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే యాజ్ పర్ రిజర్వేషన్ల ప్రకారము కొంత మనకి ఏజ్ సడలింపు అయితే ఉంటుంది. సో మనం నేను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ వివరాలు మనం తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతలోపు ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. టోటల్ మొత్తం వివరాలు అయితే నేను వివరిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జూనియర్ స్టెనోగ్రాఫర్ JS1. సో 5 పోస్టులు ఉన్నాయి. సో 5 పోస్టులకి క్వాలిఫికేషన్లు వచ్చేసి మనకి 12th + 10th + 2 అంటే మనకి ఇంటర్ అనమాట. సో ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ ఇకపోతే జాబ్ స్పెసిఫికేషన్ వచ్చేసి స్టెనోగ్రాఫిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ది డివిజన్ సెక్షన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ ది డెసిషన్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ. సో ఇదేనమాట. అంటే స్టెనోగ్రఫరీ వర్క్ మాత్రమే ఉంటుంది. సో దానికి వచ్చేసి మనకి 50,000 జీతము ప్లస్ అడిషనల్గా మనకి అలవెన్స్ కూడా ఉంటాయి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్, బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అనమాట. సో మనకి దిస్ పోస్ట్ క్యారీ యూజువల్లీ అలవెన్స్. ఇక్కడ చూడండి అలవెన్స్ కూడా మనకు కల్పించడం జరుగుతుంది. అంటే DA, HRA అంటే హౌస్ రెంట్ అలవెన్స్, అండ్ అలాగే TA అంటే మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, DNS అలవెన్స్. సో ఇవన్నీ కూడా మనకి అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం మనకు 70,000 వరకు, కేవలం ఇంటర్ అర్హతతో 70,000 జీతం సంపాదించేటటువంటి ఉద్యోగం అనమాట. సో మిస్ కాకండి, అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇకపోతే మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. అంటే నార్మల్గా రిటైర్డ్ అయిన తర్వాత మనకి పెన్షన్ కూడా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇకపోతే అదర్ కండిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అంటే ది అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియా మనమే కదా, మన అందరం అప్లికేషన్ చేసుకున్నది. సో పెద్ద ఇది మ్యాటర్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ అలాగే మొత్తం కూడా ఇప్పుడు చూద్దాం. సో ఏజ్ రిలాక్సేషన్ చూడండి ఇక్కడ ఇచ్చారు. సో దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ది రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ CSIR ల్యాబొరేటరీస్. సో అండ్ ఇక్కడ చూడండి, సో ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేబుల్ అప్ టు 5 years SC/STకి అండ్ 3 years ఓబీసీకి, నాన్ క్రీమీ లేయర్కి. ఈ విధంగా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, వీళ్ళకి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో SC/ST ఓబీసీలు ఎవరైనా డిజబిలిటీ ఉంటే వాళ్ళకి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడొచ్చు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు OMR బేస్డ్ కంప్యూటర్ సిస్టమ్, అంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టీ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే కంప్యూటర్లో CVT టెస్ట్ ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ది క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఎక్స్పెక్ట్ ది క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే వస్తుంది సో క్వశ్చన్స్. ఇకపోతే మనకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఇంటర్ మీద బేస్ అయ్యి ఇంటర్ సబ్జెక్టుతో మనకి ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ పేపర్లో మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి మనకి 2 hours అండ్ 40 minutes వచ్చేసి ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్, అంటే మనకి టైపింగ్ ఉంటుంది 40 minutes. సో 2 hours అయితే మనకి ఎగ్జామ్ రాయడానికి ఉన్నటువంటి టైము. ఇకపోతే మనం పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ వచ్చేసి మనకి అంటే మొత్తం 3 పార్టులుగా మొత్తం 100 మార్కుల ప్రశ్నపత్రం 3 పార్ట్లో ఉంటుంది. సో అందులో వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్,
థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో వీటిలో వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి 50 మార్కులకి 50 క్వెషన్స్‌కి 50 మార్కులు ఉంటుంది. అండ్ అలాగే జనరల్ అవేర్‌నెస్ కూడా 50 క్వెషన్స్‌కి 50 మార్కులు ఉంటుంది. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అనమాట. మొత్తం వచ్చేసి 200 మార్క్స్. అండ్ ఇకపోతే మనకు నెగెటివ్ మార్క్స్ విధానం కూడా ఉంది. ఒక అంటే ఒక క్వెషన్ తప్పు చేస్తే, ఒక ఆన్సర్ తప్పు చేస్తే 0.25 మార్క్స్ డిడక్షన్ అవుతా ఉంటదని. అంటే 4 క్వెషన్‌లకి ఒక ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ అయితే కట్ చేయడం అయితే జరుగుతూ ఉంటది. సో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్స్ టెస్ట్. సో మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 50 మినిట్స్ ఉంది. అండ్ అలాగే ఇంగ్లీష్‌కి 50 మినిట్స్, హిందీకి 65 మినిట్స్ ఉంది. టైం డ్యూరేషన్ ఇన్ మినిట్స్ ఫర్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ వచ్చేసి 70 మినిట్స్, ఇదేమో 90 మినిట్స్‌లో ఉందన్నమాట హిందీలో. అండ్ అంటే ఇది టైపింగ్ అనమాట. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం టైపింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ది క్యాండిడేట్స్ విల్ బి గివెన్ వన్ డెడికేషన్ ఫర్ 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ ఆప్టెడ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. అంటే మన అప్లికేషన్ ఫామ్లో ఆప్షనల్గా పెట్టుకోవాలంట ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు అట్ ది స్పీడ్ ఆఫ్ 80 వర్డ్ పర్ మినిట్. అంటే వర్డ్ పర్ ఒక్క నిమిషంలో 80 వర్డ్స్ మనము టైప్ చేయాలన్నమాట. సో స్టెనోగ్రాఫర్ పని అదే కదా. సో కాబట్టి ముందే మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. ది ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ విల్ ఓన్లీ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనకు వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇంపార్టెంట్ వివరాలను చూసుకున్నట్టయితే హౌ టు అప్లై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై విజిటింగ్ సిఎస్ఐఆర్ సిసిఎంబి వెబ్సైట్. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి ఎంటర్టైన్డ్. సో చూడండి ఓన్లీ ఈ యొక్క వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ సిఎస్ఐఆర్ సిసిఎంబి వెబ్సైట్. ఇక్కడ చూశారు కదా. సో ఈ వెబ్సైట్లో మనకు 20 డిసెంబర్ 2023 నుంచి అయితే మనకు అందుబాటులో ఉంది. అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 అంటే జనవరి 2024 వరకు అయితే మనకి క్లోజింగ్ డేట్ అయితే ఉంది. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఏ నాన్ రిఫండబుల్ ఫీ. 100 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా ఏ విధంగా అయినా సరే మనం పే చేయొచ్చు. అండ్ ఇకపోతే ది క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. అంటే వీళ్ళకి ఫీజు లేదనమాట. సో ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. బట్ కాకపోతే జనరల్ వాళ్ళు మాత్రం 100 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ది ఫాలోయింగ్ డీటెయిల్స్ మస్ట్ బి మెన్షన్డ్ ఆన్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ జనరేటెడ్ అక్నాలజ్మెంట్ ఈ రిసిప్ట్ ఆఫ్ remitted application fee, క్యాండిడేట్ నేము, అప్లికేషన్ నేము, సో పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ అండ్ క్యాండిడేట్ కేటగిరీ అయితే ఖచ్చితంగా ఈ రిసిప్ట్ బ్యాక్ సైడ్ అయితే మనం మెన్షన్ చేయాలంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ది లాస్ట్ డేట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20 జనవరి 2024 లాస్ట్ డేట్ రిసిప్ట్ తీసుకున్న తర్వాత ఇది హార్డ్ కాపీని మనం అప్లికేషన్ 29 జనవరి 2024 లోపు మనమే ఈ హార్డ్ కాపీని ఈ ఆఫీస్కి అయితే మనము పోస్ట్ చేయాలని అయితే అంటున్నారు. సో ఆ యొక్క పోస్టెడ్ అడ్రస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫోటోగ్రాఫ్ అఫిక్స్డ్ అంటే ఫోటోగ్రాఫ్ మనం అంటించి షుడ్ బి సెంట్ ఇన్ ది ఎన్వలప్ సూపర్ స్క్రైబ్డ్. అంటే ఎన్వలప్ పేపర్లో పెట్టేసి మనం అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఏ అప్లికేషన్కి అయితే మనం చేస్తున్నామో సో అప్లికేషన్ నేమ్ ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ రాసేసి మనం ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. సో చూడొచ్చు సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ ఉప్పల్ రోడ్ హబ్సిగూడ హైదరాబాద్ అనమాట. సో 500007 తెలంగాణ షుడ్ రీచ్ ఆన్ బిఫోర్ 29 జనవరి 2024. అంటే జనవరి 29 లోపే ఈ యొక్క మనం అప్లికేషన్ ఫామ్ని అయితే మనము అక్కడికి సెండ్ చేయాలన్నమాట. అంటే పోస్ట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇంపార్టెంట్ నోట్స్ ఏముంది ఇక్కడ అని అంటే చూడండి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ అలాంగ్ విత్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్
ఫామ్ సెంట్ బై పోస్ట్, అంటే పోస్ట్లో మనం ఏమేమి సెండ్ చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా సైన్ చేసి అయితే అది అయితే మనం సెండ్ చేయాలంట. అండ్ ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్స్ ఆఫ్ రిమిటెడ్ అప్లికేషన్ ఫీ అప్లికేబుల్ అలాంగ్ విత్ క్యాండిడేట్ నేము, అప్లికేషన్ నెంబరు, పోస్ట్ కోడ్ అప్లైడ్ అండ్ క్యాండిడేట్ కేటగిరీ, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసి బ్యాక్ సైడ్ మొత్తం రాసి అయితే ఈ రిసిప్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ రిసిప్ట్ అయితే పెట్టమంటున్నాం. అండ్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో, ఇది ఇక్కడ చూస్తారు కదా, ఇంటర్ మెమో కూడా మన అయితే జిరాక్స్ కాపీస్ అయితే పెట్టమని ఉన్నారు. సో ఈ విధంగా ఒకవేళ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అయితే వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా పెట్టమని అయితే చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా అయితే మనము సర్టిఫికేట్స్ని పోస్ట్లో అయితే మళ్ళీ మీరు 29 తారీఖు లోపే పంపించాల్సి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో నెలకు 50,000 జీతం సంపాదించుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టెడ్ వీడియోతో, మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.